హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే టోటల్గా 6th యూనిట్ అనేది డిస్కస్ చేస్తాం. సో సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్ని చూసే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 2 అనేది క్లియర్గా వీడియోస్ అన్ని చూసి ప్రాక్టీస్ చేస్తేనే ఇది బాగా ఈజీగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ముందు యూనిట్ 2 కంప్లీట్గా చూసి నేర్చుకొని అప్పుడు ఈ యూనిట్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో కమింగ్ టు దిస్ యూనిట్. సో యూనిట్ 6 వచ్చేసరికి హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మనకి ఏంటంటే యూనిట్ 4లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తాడు. సో ఆ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 5లో ఫస్ట్ ఆర్డర్ డిస్కస్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసరికి యూనిట్ 6లో హయ్యర్ ఆర్డర్ అనేది డిస్కస్ చేస్తాడు. సో ముందు యూనిట్ 6 చూద్దాం. సో మనకి ఏంటంటే ఈ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో పీడీ అంటాను నేను, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ది లీనియర్ partial differential equations can be classified into two types. సో లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్స్ 2 టైప్స్ ఉన్నాయంట. ఒకటి వచ్చేసరికి హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. రెండోది వచ్చేసరికి నాన్ హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో వాడు ఎగ్జామ్లో ఎక్కువ సార్లు హోమోజీనియస్ అడుగుతారు, తక్కువ సార్లు ఏంటంటే నాన్ హోమోజీనియస్ అడుగుతాడు. సో అడిగేవాడు ప్రాబ్లమ్స్ ఎలా అయినా అడగచ్చు. సో చేసే మెథడ్ ఈజీగానే ఉంటుంది, వీడియో చూస్తే క్లారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ హోమోజీనియస్ అనే వర్డ్ మనం ఫస్ట్ యూనిట్ నుంచి వింటానే ఉంటున్నాం. హోమోజీనియస్ అంటే క్లియర్గా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే సేమ్ ఆర్డర్. సో దీని డెఫినేషన్ రాస్తాను. సో దీని డెఫినేషన్ వచ్చేసరికి ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హూజ్ డెరివేటివ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈక్వేషన్ ఆర్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అండ్ కోఎఫిషియంట్స్ ఆర్ కాన్స్టెంట్స్. సో సింపుల్గా హోమోజీనియస్ అంటే సేమ్ ఆర్డర్, ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ ఉంటాయి కదా అవి సేమ్ ఆర్డర్లో ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో డో పవర్ 4 జెడ్ బై డో ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ఇంటూ డో పవర్ 4 జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డో వై స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ డో పవర్ 4 జెడ్ బై డో వై పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక చూస్తే మనకి ఈ పవర్ ఆర్డర్ ఎంత, పవర్ 4, ఈ ఆర్డర్ ఎంత, పవర్ 4, ఇక్కడ ఎంత 4. సో మొత్తం సేమ్ ఆర్డర్ కనుక ఉంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. సో మనకి ఇక్కడ ఏంటంటే టర్మ్స్ ఎక్స్ పవర్ 4 అంటే మనకి ఆర్డర్ ఎంత ఉంది, ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది హయ్యర్ ఆర్డర్ అవుతుంది. అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఎందుకన్నామంటే ఒకే దాంట్లో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. సో జెడ్కి చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై 2 టర్మ్స్ చేస్తున్నాం కాబట్టి అది ఇన్వాల్వ్ ఎలా ఉంది, పార్షియల్ ఫ్రాక్షన్స్లో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, దాని డెఫినేషన్ చూద్దాం. నాన్ హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని డెఫినేషన్ సేమ్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాట్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ డెరివేటివ్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్. సో సేమ్ ఆర్డర్ కాకుండా ఉంటాయి అనమాట. సో దాన్ని నాన్ హోమోజీనియస్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ యొక్క ఆర్డర్ ఎంత ఉంది, 4, దీనిది 3, దీనిది 1. సో ఈ టర్మ్ కూడా 1. సో ఆర్డర్ అనేది సేమ్గా లేదు కాబట్టి ఇది నాన్ హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ వీడియోలో మనం హోమోజీనియస్ పార్ట్ చూద్దాం. సో ఫస్ట్ 3 వీడియోస్ హోమోజీనియస్ పార్ట్ మీద ఉంటాయి. నెక్స్ట్ 4th పార్ట్ వీడియో వచ్చేసరికి నాన్ హోమోజీనియస్ మీద ఉంటుంది. సో ఓకే, కన్సిడర్ చేద్దాం. హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్. సో దీని స్టాండర్డ్ ఫామ్ రాద్దాం. సో స్టాండర్డ్ ఫామ్ వచ్చేసరికి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే A0 ఇంటూ డో పవర్ n z బై డో ఎక్స్ పవర్ n ఇంటూ డో వై పవర్ 0. సో ఇక్కడ ఆర్డర్ వచ్చేసరికి సేమ్ ఉండాలి, న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ ఎంత ఉంది ఆర్డర్ n. సో ఇక్కడ n ప్లస్ 0 ఎంత, n సేమ్. నెక్స్ట్ ప్లస్ A1. సో A0 A1 ఇవన్నీ కాన్స్టెంట్స్ మనం మాట్లాడుకున్నాం కదా. ఏంటి, హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ అంటే ఏదో కాన్స్టెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ n ఇంతే ఉండిద్ది, ఎందుకంటే n అనేది తగ్గకూడదు, ఎందుకంటే ఇది హోమోజీనియస్ కాబట్టి ఆర్డర్ సేమ్గా ఉండాలి. కింద కోఎఫిషియంట్సే మారుతాయి అనమాట. సో డో
ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై డాష్. సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఎక్స్ వాల్యూ అనేది తగ్గిపోద్ది, అంటే ఎక్స్ పవర్ తగ్గిద్ది, వై పవర్ 1 ఉంటుంది, ప్లస్ a2 ఇంటూ డో పవర్ ఎన్ జెడ్ బై డో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్కి వచ్చేసరికి ప్లస్ an డో పవర్ ఎన్ జెడ్ బై డో ఎక్స్ పవర్ 0 ఇంటూ వై పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి a0, a1, a2 అండ్ సో ఆన్ an వచ్చేసరికి ఆర్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్. సో ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వీటిని ఏంటంటే డీల్లోకి మారుద్దాం. సో మనకు ఆల్రెడీ సెకండ్ యూనిట్లో డో బై డో ఎక్స్ అంటే డి అనుకున్నాగా, సేమ్ ఇక్కడ ఇంకొక టర్మ్ వస్తుంది ఏంటంటే డో బై డో వై వచ్చేసరికి డి డాష్ అంటాం. డో బై డో ఎక్స్ అంటే డి, డో బై డో వై అంటే డి డాష్ అని వస్తుంది. సో అదే డో పవర్ ఎన్ బై డో ఎక్స్ పవర్ ఎన్ అనుకో, అప్పుడు డి పవర్ ఎన్ అవుతుంది. అదే డో పవర్ ఎన్ డో వై పవర్ ఎన్ అవుతుంటే డి డాష్ పవర్ ఎన్. సో డిఎన్ ఇదేమో డి పవర్ ఎన్, ఇది డి డాష్ పవర్ ఎన్. సో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో అబో ఈక్వేషన్లో, అప్పుడు a0 ఇంటూ డి పవర్ ఎన్ ప్లస్ a1 ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి డాష్, ఇది డి డాష్. ఓకే, డి డాష్కి డి పవర్ 1కి కొంచెం డిఫరెన్స్ చూపించండి, ప్లస్ a2 ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ డి డాష్ స్క్వేర్ ప్లస్ ఆన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఇంటూ డి డాష్ హోల్ పవర్ ఎన్ ఇంటూ. సో ఇది మొత్తం విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం మనం, జెడ్తో కదా. సో జెడ్కి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంట. సో సెకండ్ యూనిట్లో సేమ్ ప్రాబ్లమ్స్కి సో ఇలానే కన్వర్ట్ చేస్తాం కదా. నెక్స్ట్ మనకేంటి సొల్యూషన్ కావాలంటే, సో సొల్యూషన్ వచ్చేసరికి జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్పి ప్లస్ జెడ్సి ప్లస్ జెడ్పి. అక్కడ ఏంటి సెకండ్ యూనిట్లో వైసీ ప్లస్ వైపీ అని ఉంటుంది, ఇక్కడ ఏంటంటే జెడ్సి ప్లస్ జెడ్పి. సేమ్ జెడ్సి ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇదేమో కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇది వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, జెడ్సి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి జెడ్సి. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఆక్సిలరీ ఈక్వేషన్ రాయడం. సో రైట్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో అక్కడేం రాస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఇంకో టర్మ్ వచ్చింది కదా, ఎమ్ కామా 1 ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తాం. అంటే మనం డి ప్లేస్ని ఎంతో అండ్ డి డాష్ ప్లేస్ని 1తో రీప్లేస్ చేస్తాం. సో రీప్లేస్ చేసినప్పుడు మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ కామా 1 ఈజ్ ఈక్వల్ 0 అని వస్తుంది. అదే సెకండ్ యూనిట్లో అయితే ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ 0 వచ్చేస్తుంది ఆక్సిలరీ ఈక్వేషన్. సో కంపేర్ చేస్తూ చదివితే కనుక మీకు ఈజీ గుర్తుండేది. సో మనకి రూట్స్ వస్తాయి కదా, సెకండ్ ఏంటి, సో రూట్స్ ఆర్ లైక్, సో వచ్చిన రూట్స్ని m1, m2, m3 అండ్ సో ఆన్ అనుకోవచ్చు. దీంట్లో ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఏంటంటే ఇఫ్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్, డిస్టింక్ట్ కనుక అయితే అంటే దట్ ఈస్ m1 నాట్ ఈక్వల్ టు m2 నాట్ ఈక్వల్ టు కనుక m3 అండ్ నాట్ ఈక్వల్ టు అండ్ సో డిస్టింక్ట్ అయితే, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి సో ఫై ఆఫ్ వై ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఇది ఫై2 ఆఫ్ వై ప్లస్ ఎం అంటే m1x m2x ప్లస్ అండ్ సో అని అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ టూ రూట్స్ కనుక ఈక్వల్ అయినాయి అనుకో అండ్ రిమైనింగ్ వచ్చేసరికి డిఫరెంట్. సో రిమైనింగ్ వచ్చేసరికి డిఫరెంట్ అయితే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి ఏం లేదు, సింపుల్గా ఇంతకుముందు ఏంటంటే రూట్స్ సేమ్ వస్తే ఒక ఎక్స్ అనేది యాడ్ అవుతుంది కదా, సేమ్ అలానే అప్పుడు ఏమవుద్దంటే ఫై1 ఆఫ్ వై ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఫై2 ఆఫ్ వై ప్లస్ ఎంఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్.
సో ఇక్కడ ఒకవేళ రూట్ అనేది 2 రూట్స్ కనుక ఈక్వల్ అయితే ఏ రూట్ అయితే ఈక్వల్ అయిందో సో దానికి సేమ్ y ప్లస్ ఎంఎక్స్ సేమ్గా ఉంటుంది. అప్పుడు 5 రాసేసి ప్లస్ ఎక్స్ ఇంటూ అదే ఒకవేళ 3 రూట్స్ కనుక సేమ్ ఉన్నాయనుకో అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏమొచ్చిందంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 ప్లస్ ఎంఎక్స్ అని వస్తుంది. సో ఎన్ని టర్మ్స్ అంటే ఎన్ని రూట్స్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలా వస్తుంది. అలా ఏం లేకుండా డిఫరెంట్ కనుక ఉన్నట్టయితే నార్మల్ టర్మ్స్ రాసేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో అవి మ్యాక్సిమం 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ పార్ట్ మొత్తం 0 అయిపోయింది. అంటే గివెన్ ఫంక్షన్ వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ సైడ్ 0, ఓన్లీ ఎల్హెచ్ఎస్ పార్ట్ మాత్రమే ఉండిద్ది. సో దానికి మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఫంక్షన్ 0 అయితే దానికి ఖచ్చితంగా పర్టికులర్ ఇంటిగ్రల్ ఉండదు, ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఉండదు. అదే సొల్యూషన్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై మైనస్ 6 డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. సో ఫస్ట్ చెక్ చేద్దాం మనం క్లియర్గా. ఇక్కడ పవర్ 2 ఇక్కడ 2, ఇక్కడ ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 2. సో మొత్తం హోమోజీనియస్ ఈక్వేషనే. సో ఆర్హెచ్ఎస్ టర్మ్ వచ్చేసరికి 0 అయింది. సో దీనికి ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా ఏం చేయాలి, మనం ఆపరేటర్ ఫామ్లోకి రాద్దాం. సో వాడు డైరెక్ట్గా ఇవ్వడు, మనం ఇట్లానే ఇస్తాడు ఆపరేటర్ ఫామ్లోకి. ఆపరేటర్ ఫామ్ అంటే నథింగ్ బట్ డీలు పెట్టడమే. సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది కదా, ఓన్లీ ఎక్స్ ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి డి స్క్వేర్. ఆల్రెడీ చెప్పాను డో బై డో ఎక్స్ అంటే డిఈ, డో బై డో వై అంటే డి డాష్ మైనస్ ఇక్కడ డో ఎక్స్ ఒకటే ఉంది అంటే డి ఇంటూ వై ఒకటి ఉందిగా డి డాష్ మైనస్ ఇదేంటి 6, ఇది వై స్క్వేర్ కాబట్టి డి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆపరేటర్ ఫామ్ వచ్చింది. సో మనకేంది ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, సారీ ఇక్కడ ఇంటూ జెడ్ కూడా పెట్టాలి, ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ 0. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ ఈజ్ ఈక్వల్ 0. సో డి ప్లేస్లో ఎమ్, డి డాష్ ప్లేస్లో 1. సో దేర్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎమ్ కామా 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో డి ప్లేస్లో ఎమ్ పెడదాం, అప్పుడు ఏమైంది ఎమ్ స్క్వేర్ మైనస్ ఎమ్ ఇంటూ 1 మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. సో ఎమ్ స్క్వేర్ మైనస్ ఎమ్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో దీనికి ఏమవుతుంది ఎమ్ స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఎమ్ కామన్ తీస్తే ఎమ్ మైనస్ 3 ప్లస్ 2 కామన్ తీస్తే ఎమ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఎమ్ ప్లస్ 2 ఇంటూ ఎమ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. సో ఎమ్ ఈక్వల్ వచ్చేసరికి -2 అండ్ ఎమ్ వచ్చేసరికి 3. సో రూట్స్ వచ్చేసరికి ఏంటి, రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అండ్ దేర్ ఫోర్ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ నథింగ్ బట్ సొల్యూషన్ వచ్చేసరికి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఇది ఒకటే వచ్చింది కాబట్టి జెడ్సీ అదే. సో f1 ఇంటూ వై ప్లస్ m1x ప్లస్ ఇక్కడ f1a అని రాయలేదు, 5 అయినా రాయొచ్చు. సో మనం 5 డిస్కస్ చేసాం కాబట్టి 5(1) ఇంటూ నెక్స్ట్ 5(2) ఇంటూ వై ప్లస్ m2x. సో దట్ ఈస్ 5(1) ఇంటూ వై ప్లస్ m1 అంటే -2x ప్లస్ 5(2) ఇంటూ వై ప్లస్ 3x. సో ఇక్కడ వచ్చిన ఈక్వేషన్కి మనకి కేవలం రూట్స్ రియలే వస్తాయి, ఇమాజినరీ టర్మ్ రూట్స్ కానీ అలాంటివి ఏమీ రావు, రియల్ రూట్సే వస్తాయి. ఈ రియల్ రూట్స్ క్లియర్గా క్యాల్సిలో ఎలా కనుక్కోవాలో నేను అప్పుడు అవి సెకండ్ యూనిట్లో చూపించాను, క్యాల్సిలో ఎలా కనుక్కోవాలో. లేదా మనకి క్లియర్గా ఫార్ములా ఉంది కదా, ఏంటి -b ప్లస్ ఆర్ మైనస్ ఇది ఉంది కదా, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఈ ఫార్ములా యూజ్ చేసినా కానీ చేయొచ్చు. ఓకే, సో మీకు ఒకసారి రూట్స్ కనుక్కున్న తర్వాత వచ్చిన రూట్స్ని ఈక్వేషన్లో చెక్ చేసి చూడండి, సాటిస్ఫై అయితేనే మీరు పోండి, లేకపోతే కనుక్కోగానే ఒక్కోసారి ఏంటంటే రూట్స్ రాంగ్గా మనం చేసే ప్రాసెస్ రాంగ్ అయ్యి రాంగ్ రూట్స్ వస్తూ ఉంటాయి. సో ఈజీగా మార్క్స్ పోగొట్టాడు, ఎందుకంటే వాడు ఏంటంటే ఇనీషియల్ ఫామ్ ఇది చూస్తాడు, ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కరెక్ట్ చేస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఆల్మోస్ట్ చేసేస్తారని చెప్పేసి చేస్తాడు. మీరు ఈ కాంప్లిమెంటరీ ఫంక్షనే మిస్టేక్ చేశారంటే ప్రాబ్లం మొత్తం కొట్టేస్తాడు, 1 or 2 మార్క్స్ వేస్తాడు అంతే. సో చాలా ఇంపార్టెంట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ 6 డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ 0 ఉంది. సో నేను డైరెక్ట్ రాస్తున్నాను. సో ఆపరేటర్ ఫామ్ వచ్చేసరికి డి స్క్వేర్ మైనస్ 5d ఇంటూ డి డాష్
ప్లస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0. సో అది ఆపరేటర్ ఫామ్. సో నెక్స్ట్ సో ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ m, 1 ఈజ్ ఈక్వల్ 0. సబ్స్టిట్యూట్ చేస్తే m² మైనస్ 5m ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు m² మైనస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో m² మైనస్ 3m మైనస్ 2m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో దీన్ని ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు దీని పవర్ 1 ఉంది కదా, దీనికి కోఎఫిషియంట్ 1. సో 1 ఇది మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ 6 ఎంత? 6. సో ఈ 6ని 2 టర్మ్స్తో మల్టిప్లై చేస్తాం. ఇది 3 2 లేదా 2 3 అలా తీసుకోవచ్చు. సో ఈ 3 2కి 3 2 6. సో ఈ 3 2ని మనకి ఏ సింబల్స్ పెడితే మనకు -5 వస్తుంది. సో -5 దీనికి మైనస్ పెట్టి దీనికి మైనస్ పెడితేనే మనకు -5 వస్తుంది. లేదా ఒకదాన్ని మైనస్ పెట్టి ఇంకోదాన్ని ప్లస్ పెట్టామనుకో అప్పుడు ఇది అంతా -1 వస్తుంది. సో అట్లా కనుక్కోవచ్చు. షార్ట్ కట్ మెథడ్ ఇది. లేకపోతే ఫార్ములా యూజ్ చేసైనా ఎలాగైనా రూట్స్ కనుక్కున్నా సేమ్ అయ్యే వస్తాయి. సో m కామన్ ఇస్తే m-3 మైనస్ 2 కామన్ ఇస్తే m-3 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు m-3 ఇంటూ m-2 ఈజ్ ఈక్వల్ 0. సో దేర్ ఫోర్ మనకి m ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే m1 m2. సో సొల్యూషన్ వచ్చేసరికి 5 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ 5 ఆఫ్ y ప్లస్ m2x. అప్పుడు 5 ఆఫ్ y ప్లస్ 3x ప్లస్ 5 ఆఫ్ y ప్లస్ 2x. సో అది సొల్యూషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ d ప్లస్ 2d డాష్ ఇంటూ d మైనస్ 3d డాష్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. సో వాడు మల్టిప్లై చేయకుండా ఇట్ట బ్రాకెట్స్ కనుక ఇస్తే దయచేసి మీరు మల్టిప్లై మాత్రం చేయకండి, యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసాడు కదా. సో ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుందాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ m, 1 ఈజ్ ఈక్వల్ 0. సో d ప్లేస్లో m, d డాష్ ప్లేస్లో 1. సో m ప్లస్ 2 ఇంటూ 1 m మైనస్ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇదే వచ్చేసరికి m ప్లస్ 2 m మైనస్ 3 హోల్ స్క్వేర్. వాడే క్లియర్గా ఇచ్చేసాడు అనమాట మనకి, మల్టిప్లై చేయకుండా ఈజీగా రూట్స్ కనుక్కోండి. ఇలాంటి 2 మార్క్స్లో ఇస్తుంటాడు వాడు. సో ఒక m1 వచ్చేసరికి -2, ఇక్కడ m వచ్చేసరికి 3, ఇంకో m వచ్చేసరికి 3. ఇక్కడ పవర్ స్క్వేర్ అని ఉంటే 2 సార్లు అని, ఓకేనా. ఇది వచ్చేసరికి 2. ఇక్కడ ఏంది? 2 రూట్స్ ఆర్ ఈక్వల్, 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ 1 రూట్ వచ్చేసరికి ఏంటి? డిఫరెంట్. 1 రూట్ ఈజ్ డిఫరెంట్. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి అదే సొల్యూషన్ అవుతుంది. 5 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ 5 ఆఫ్ y ప్లస్ mx అని తీసుకుంటాం, ఎందుకంటే m కాబట్టి సేమ్ కాబట్టి, ఇంటూ x ఇంటూ 5 ఆఫ్ y ప్లస్ mx. సో 5 ఆఫ్ y ప్లస్ m1 అంటే ఎంత? -2. సో -2x ప్లస్ 5 ఆఫ్ y ప్లస్ mx వచ్చేసరికి ఇక్కడ ఎంత? 3x ప్లస్ x ఇంటూ 5 ఆఫ్ y ప్లస్ 3x. అంతే. రూట్స్ కనుక సేమ్ అయితే మనకి నార్మల్ టర్మ్ రాస్తాం, సేమ్ ఇక్కడ ఒక x అనేది ఎక్స్ట్రాగా మల్టిప్లై అవుతుంది, అంతే. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ 4r మైనస్ 12s ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ 0. సో మనం సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే ఏంటి ఆర్ ఏంటి, ఎస్ ఏంటి, టీ ఏంటి, ఎక్కడి నుంచి విన్నాం, అసలు ఇవేంటో తెలియదని అనుకుంటాం. సో సింపుల్గా మనకి ఏంటంటే ఆర్ వచ్చేసరికి ఏంటంటే ∂2 z బై ∂x2 ఆర్. ఎస్ వచ్చేసరికి ∂2 z బై ∂x ఇంటూ ∂y. టీ వచ్చేసరికి ∂2 z బై ∂y2. సో ఈ టర్మ్స్ అన్నీ ఎక్కడ వస్తాయా అంటే 5th యూనిట్లో వస్తాయి. బట్ మనం 5th యూనిట్ చెప్పకుండా ఫస్ట్ 6th యూనిట్ చెప్తున్నాం కాబట్టి క్లియర్గా. సో ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది మనకి ఆర్ఎస్టీ. సో ఆర్ వచ్చేసరికి ∂2 z బై ∂x2, ఎస్ వచ్చేసరికి ∂2 z బై ∂x ఇంటూ ∂y, టీ వచ్చేసరికి ఇది. సో వాడు ఆరు లాస్ట్లో ఇవ్వచ్చు, ఫస్ట్లో ఇవ్వచ్చు, లేకపోతే ఎస్ని మార్చవచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. బట్ మనం రాయాల్సిన మాత్రం ఇవి. సో సేమ్ రాస్తే 4 ఇంటూ ∂2 z బై ∂x2 మైనస్ 12 ఇంటూ ∂2 z బై ∂x ఇంటూ ∂y ప్లస్ 9 ఇంటూ ∂2 z బై ∂y2 ఈజ్ ఈక్వల్ టు 0.
సో దీన్ని ఆపరేటర్ ఫామ్లోకి రాస్తే 4d² మైనస్ 12 ఇంటూ d డాష్ ప్లస్ 9d² వచ్చేసరికి 0. సో మనకు కావాల్సిన ఆక్సిలరీ ఈక్వేషన్ ఎంత, f(m(1) = 0. సో 4m² మైనస్ 12m ఇంటూ 1 ప్లస్ 9 ఇంటూ 1² = 0. సో 4m² మైనస్ 12m ప్లస్ 9 = 0. సో రూట్స్ వచ్చేసరికి సేమ్ మల్టిప్లై చేస్తే 9 4s ఎంత 36. సో 36 12 రావాలంటే ఇప్పుడు -6 ఇంటూ -6 చేయొచ్చు. అప్పుడు 4m² మైనస్ 6m మైనస్ 6m ప్లస్ 9 = 0. దీంట్లో 2m కామన్ తీస్తే m-3 మైనస్ ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే సారీ ఇక్కడ 2m కామన్ తీస్తే 2m వస్తుంది కదా, ఆ సేమ్ 2m. సో -3 = 0. అప్పుడు 2m - 3 ఇంటూ 2m - 3 = 0. అప్పుడు m వచ్చేసరికి 3/2 3/2. సో రూట్స్ రిపీట్ అయినాయి కాబట్టి దేర్ఫోర్ సొల్యూషన్ వచ్చేసరికి 5(1) ఆఫ్ y ప్లస్ mx అంటే 3/2x ప్లస్ x ఇంటూ 5(2) ఆఫ్ y ప్లస్ 3/2x. ఫ్రాక్షన్లు కూడా రావచ్చు, బట్ ఏంటంటే మనకి ఇమాజినరీ టర్మ్స్ అయితే రావు. సో 5(1) ఇంటూ సేమ్ సొల్యూషన్ రాస్తాం, రూట్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ x అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఫైనల్గా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో గివెన్ ఇచ్చాడు d³ మైనస్ 4d² d డాష్ మైనస్ 4d² ఇంటూ z = 0 అని ఇచ్చాడు. సో సింపుల్గా ఏం చేస్తాం, మనం ఆక్సిలరీ ఈక్వేషన్ f(m(1) = 0. m ప్లేస్లో వచ్చేసరికి d ప్లేస్లో m, d డాష్ ప్లేస్లో 1 చేస్తే m³ మైనస్ 4m² ఇంటూ 1 మైనస్ 4m ఇంటూ 1². సో ఇక్కడ స్క్వేర్ అన్నాడంటే d'² అని క్లియర్గా ఇస్తాడు వాడు. సో d'², మీరు ఈ మొత్తానికి స్క్వేర్ అనుకోవద్దు, d'² మాత్రం. సో 1² = 0. అప్పుడు m³ మైనస్ 4m² మైనస్ 4m = 0. సో 3 టర్మ్స్లో m కామన్ ఉంది కాబట్టి m కామన్ తీద్దాం. అప్పుడు m² మైనస్ 4m మైనస్ 4 = 0. సో ఇది ఒక టర్మ్ వచ్చేసరికి m = 0, ఒకటి వచ్చేసరికి m = 0, ఇంకోటి వచ్చేసరికి m² మైనస్ 4m మైనస్ 4 = 0. సో దీనికి రూట్స్ అంటే 1 ఇంటూ -4 ఏమవుద్ది, -4 అవుద్ది. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ఇది, ఓకే ప్లస్. సో ప్లస్ కాబట్టి 1 ఇంటూ +4 వచ్చేసరికి +4. సో -4 రావాలంటే -2 ఇంటూ -2 మల్టిప్లై చేస్తే వస్తాయి. అప్పుడు m² మైనస్ 2m ప్లస్ 4 = 0. సో m కామన్ తీస్తే m - 2 కామన్ తీస్తే m - 2 = 0. అప్పుడు m - 2 ఇంటూ m - 2 = 0. సో m = 2, 2. రూట్స్ రిపీట్ అయినాయి కాబట్టి దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి 5(y ప్లస్ m1x ప్లస్ 5(2) ఇంటూ y ప్లస్ mx ప్లస్ x ఇంటూ 5(3) ఇంటూ y ప్లస్ mx. సో 5(y ప్లస్ m ఎంత ఫస్ట్ 0 కాబట్టి 5(y) అవుతుంది, ప్లస్ 5(2) ఇంటూ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ 5(3) ఆఫ్ y ప్లస్ 2x. అంతే. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్గా రాసుకోండి. మిస్టేక్స్ రాసుకుంటే ఖచ్చితంగా రూట్స్ రావు. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ వచ్చి రావడం వల్ల ఇక్కడ రూట్స్ రాలేదు. చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది. సో సో ఇప్పటివరకు మనం RHS టర్మ్ 0 ఉంటే ఏంటని చూసాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి RHS టర్మ్ sin x, cos x, log x అంటే log x ప్లస్ y. సో అవన్నీ మీరు thumbnail చూస్తే క్లియర్గా అర్థం అవుద్ది మనం ఏం చెప్తున్నాం అనేది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు లేదా థర్డ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మీరు సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయితే కనుక థ్యాంక్స్ మీకే చెప్తారు. సో మీ వల్ల ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎంతమంది పాస్ అయినా సరే అదొక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. సో చాలామందికి ఆగిపోద్ది అని చెప్పేసి నేను పాస్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో మీరు షేర్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. సో ముఖ్యంగా ఫైనల్ ఇయర్స్ చాలామంది అన్ని సబ్జెక్టులు అయిపోగొట్టుకొని ఒక M1 ఒకటి అవ్వకుండా ఉంటున్నారు. సో లాస్ట్ అటెంప్ట్ కాబట్టి చాలామంది అవ్వాలని కోరుకుంటున్నారు. సో మీరు ఎంత తొందరగా అయితే
వీడియోని వాళ్ళకి షేర్ చేస్తారో వాళ్ళంతా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకుంటారు. అండ్ అలాగే మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు కావాలంటే ఫోన్ కూడా చేయొచ్చు, నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు క్లియర్గా మాట్లాడవచ్చు ఏ డౌట్ ఉన్నా సరే. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్